అబ్బబ్బా! వేడి వేడి ఇడ్లీలో ఈ టమోటా చట్నీ వేసుకుంటే చెప్పనవసరమే లేదు. ఇంకా ఎవరైనా తినాల్సిందే. సో టమోటా చట్నీ ఈరోజు ఈ రెసిపీని మీకు చెప్తాను. లెట్ గెట్ స్టార్టెడ్ కళ్యాణి డైరీస్. సో ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని అందులో ఒక 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీటెక్కిన తర్వాత జీరా, ఆవాలు, మినపప్పు పోపు సామాన్లు మనం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ఒక 6 or 7 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ఎప్పుడైనా వెల్లుల్లిపాయలు దంచుకొని వేసుకోండి, ఎందుకంటే అది పేలుతాయి. సో బీ కేర్ఫుల్. 2 స్పూన్స్ మినపప్పు, 2 స్పూన్స్ శనగపప్పు వేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో రావాలండి. మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. మీ స్పైసీకి తగ్గట్టుగా మిర్చి వేసుకోవాలి. గ్రీన్ చిల్లీ వేసుకోండి. నేనైతే 12 వరకు వేసుకున్నాను. నా స్పైసీకి తగ్గట్టుగా వేసుకున్నాను నేను. కట్ చేసి వేయండి, ఎందుకంటే అది వేస్తే అది కూడా పేలే ఛాన్స్ ఉంటాయి. సో నెక్స్ట్ మీరు టమాటోస్ ఒక 4 తీసుకున్నాను. దీన్ని సన్నంగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇది బాగా మగ్గాలండి ఆయిల్లో. మీడియం ఫ్లేమ్లోనే పెట్టండి, హై ఫ్లేమ్లో అస్సలు పెట్టొద్దు. ఒక 5 నిమిషాల వరకు మూతను అనేది పెట్టుకోండి. సో 5 నిమిషాల తర్వాత ఈ విధంగా మగ్గితే సరిపోతుంది. చూసారా, నీట్గా మగ్గింది మనకి టమాటా అనేది. దీని తర్వాత నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వేసుకోవాలి. చింతపండు చూసుకొని వేసుకోండి, ఎందుకంటే టమాటోస్లో కూడా కొంచెం పులుపు ఉంటుంది. దీని తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ అనేది వేసుకోవాలి. కొబ్బరికాయ ముక్కలు అంటే నేను ఒక కొబ్బరికాయకి హాఫ్ తీసుకున్నాను. దాన్ని ఇలాగ సన్నంగా ముక్కలుగా కట్ చేసుకొని మనం ఏదైతే ఎంత అయిందో అందులో వేసేయండి. లాస్ట్లోనే వేయాలి. లాస్ట్లో వేసి ఒక 5 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో పెట్టి దాన్ని అలా మగ్గిస్తూ ఉండాలి కొంచెం. సో ఇంకా ఫైనల్గా 1 పీస్ బెల్లం వేసేయండి. క్యూబ్స్ వస్తున్నాయి కదా, అంటే ఒక 2 స్పూన్స్ బెల్లం వేయండి. ఒకవేళ బెల్లం తరుగుంటే 2 స్పూన్స్ వేయండి. అంతేనండి. ఇంకా ఫైనల్గా మనం స్టవ్ బంద్ చేసి దీన్ని కొంచెం చల్లబరుచుకోవాలి. చల్లగా అయిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని మరీ అంత పేస్ట్ కాకుండా మరీ అంత పలుకుండకుండా మీడియంలో బాగా నీట్గా పేస్ట్లా చేసుకోవాలి. మరి తిక్కు పేస్ట్లా చేసుకోకుండా కొంచెం పలుకుండాలి. ఈ విధంగా రావాలి. సో ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. సో ఈ విధంగా వాటర్ యాడ్ చేసుకొని చట్నీ అనేది ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్గా ఇందులో కొంచెం చిన్న పోపు అనేది తయారు చేసుకుందాం. అదే బాండీలో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. పోపు ఐటమ్స్ అన్నీ వేసుకోండి. జీలకర్ర, ఆవాలు, మినపప్పు 2 స్పూన్స్ వేసుకోండి. బాగా ఫ్రై అయిన తర్వాత గార్లిక్ ఒక 5 or 6 మంచిగా దంచి వేసుకోండి. ఇది కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత రెడ్ చిల్లీ వేసుకోండి. ఎండు మిరపకాయలు ఒక 6 or 7 వేసుకోండి. కరివేపాకు,
అంతేనండి, పోపు రెడీ అయిపోయింది. స్టవ్ ఆన్ చేసి ఏదైతే మనం చట్నీ ప్రిపేర్ చేసుకున్నామో అందులో వేసుకోవాలి. ఇంతే, ఫైనల్గా ఈజీ అండ్ టేస్టీగా తయారైపోయింది. ఇంట్లో మనకి అంటే కొబ్బరి చట్నీ చేయడానికి కొబ్బరికే ఉండాలి, పలుకుల చట్నీ అన్నీ ఉండాలి, బట్ బేసిక్గా అందరింట్లో ఉండేది టమోటా. సో సింపుల్గా ఈ చట్నీ ఎందుకు ట్రై చేయకూడదు? సో మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. బాయ్.